హలో అండి, అందరికీ నమస్తే. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని చాలా సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ టేస్టీ షీర్ కుర్మాని చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. కాకపోతే ఇందులో మనం యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ని ముందుగా నానబెట్టుకోవాల్సి వస్తుంది, అంతే తప్ప మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ముందు రోజు రాత్రి కానీ లేదంటే మనం షీర్ కుర్మా చేయడానికి ఒక 2-3 గంటల ముందు ఒక 4 ఎండు ఖర్జూర, ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, 10-15 పిస్తా అన్నీ వాటర్లో వేసుకొని ఒక్కసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత పిస్తా పైన బాదం పైన పొట్టు ఉంటుంది, వాటిని ఇలా ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్ని పప్పులు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పీల్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవచ్చు. మీరు పెద్దగా ఉన్నా తినేటట్టయితే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదండి. ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకుంటే ఈ స్వీట్లోకి చాలా బాగుంటుంది. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా అన్ని పప్పులని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఈ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఎంత టైం అయినా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే ఈ నానిన పప్పులకి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన కూడా పోయి ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 10-15 కిస్మిస్లు, 2 టేబుల్ స్పూన్ల సారపప్పు వేసుకోవాలి. ఈ పప్పును చిరోంజి అని కూడా అంటారు. ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా ఒక 50-70 గ్రామ్స్ సేమియా వేసుకోవాలి. ఈ సన్న సేమియా వేసుకోవాలి. మనం యూజ్ చేసే లావు సేమియా కాకుండా ఇలాంటి సేమియా మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఈ రంజాన్ సీజన్లో మామూలుగా ఎక్కడైనా షాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ సేమియాని తెచ్చుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను ఒక 70 గ్రామ్స్ సేమియాని తీసుకున్నాను. దానికి 750 ml మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ని బట్టి మీరు ఈ సేమియాని తీసుకోండి. ఈ సన్న సేమియా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ వేడి చేసి చల్లారపెట్టిన పాలను తీసుకున్నాను. ఇలా డైరెక్ట్గా సేమియాలో వేసినా విరగకుండా ఉంటాయి. ఆల్రెడీ వేడి చేయకుండా పచ్చిపాలను మనం డైరెక్ట్గా సేమియాలో వేస్తే ఒక్కోసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. దానికోసం ముందే పాలు మరిగించిన తర్వాత సేమియాను వేసుకోవడం బెటర్. మనకి సేమియా ఉడికిపోయిందండి. బాగా మెత్తగా ఉడికించుకోకూడదు, ఇది తొందరగా వేడికే మగ్గిపోతుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 750 ml మిల్క్కి మీ టేస్ట్ని బట్టి 200-250 ml కండెన్స్డ్ మిల్క్ పడుతుంది. షుగర్ యూజ్ చేసినట్టయితే 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అదే టైంలో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి దగ్గర పడేంత వరకు ఈ సేమియాని ఉడికించుకోకూడదండి. స్టవ్ పైనే దగ్గర పడినట్టయితే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. ఇలా పల్చగా ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మనకు షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. షీర్ కుర్మా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వెయిట్ చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం నార్మల్ సేమియా చేసినప్పుడు కొంచెం గట్టిగా చేసుకుంటాం కదండి, ఈ సేమియాకి ఇలానే ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు గట్టిగా అనిపించినట్టయితే కొంచెం వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకొని కలిపేస్తే సరిపోతుంది. టేస్ట్తో పాటు హెల్దీ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని నిజంగా ఇష్టపడిన వాళ్ళు
ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఈ వీడియోతో మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.